హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ సెషన్లో ప్రధానంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ఈ సెషన్లో మనం ఏంటనేసి డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. సో రోజులాగే చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఉన్నాయి, ప్రతి ఒక్క దాన్ని కూడా నీట్గా మనం ఏంటనేసి తెలుసుకుంటూ వద్దాం. ఓకేనా? సో ఇంకా ఎవరైనా మన అడ్డా 24/7 యాప్ని కానీ ఇన్స్టాల్ కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మన అడ్డా 24/7 యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనమైతే ఎక్కువ లేట్ చేయకోకుండా మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఒక నిమిషం. ఓకే, హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. పోర్చుగీస్ మొదటి గవర్నర్ అయినటువంటి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి అవలంబించినటువంటి విధానానికి గల పేరేంటి అనేసి అడుగుతూ ఉన్నారు. ఆప్షన్స్ చూస్తే సైనిక సహకార విధానం, నీలినీటి విధానం, తీన్ కతియా విధానం, ఏకస్వామ్య విధానం అనేటువంటి ఆప్షన్స్ కూడా మనకైతే ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ట్రై చేయండి. ఓకే, సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటనేసి నీలినీటి విధానము అనేటువంటి పేరుతో మనం చెప్తాం. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఎస్పెషల్గా మనం చూసుకుంటే పోర్చుగీస్ అని చెప్తా ఉన్నాం. సో భారతదేశానికి తొలిసారిగా వచ్చినటువంటి యూరోపియన్లు ఎవరనేసి ఈ పోర్చుగీస్ వాళ్ళు అనేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. సో ఈ పోర్చుగీస్ వాళ్ళు 1498లో మన భారతదేశానికి రావడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఏంటనేసి 1502 సంవత్సరంలో మన భారతదేశంలో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేంటనేసి కొచ్చిన్ అనేసి మనం చెప్తాం. ఆ తర్వాత మనం చూసుకుంటే 1530 సంవత్సరంలో గోవాని ప్రధాన హెడ్ క్వార్టర్గా చేసుకొని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం జరుగుతుందన్నమాట. సో వీటితో పాటు మన భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు అనేక ప్రాంతాలలో ట్రేడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వ్యాపార సౌకర్యాలని మెరుగుపరుచుకుంటూ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేశారనమాట. ఆ తర్వాత మనం చూసుకుంటే భారతదేశంలో వారి యొక్క ఫ్యాక్టరీలకు సంబంధించి నిర్వహించడం కోసం, వాటిని మేనేజ్ చేసుకోవడం కోసం ఒక పదవిని వాళ్ళు క్రియేట్ చేశారు. దాన్నే మనం ఏమని చెప్పుకుంటాం అనేసి గవర్నర్ అనేసి మనం చెప్తాం. సో ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళ తరపున మొదటి గవర్నర్గా మనం ఎవరిని చెప్తామనేసి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనే ఒక వ్యక్తిని మనం చెప్తాం. భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళ తరపున తొలి గవర్నర్ జనరల్ అనేసి మనకి ఎవరిని చెప్పుకుంటామనేసి తొలి గవర్నర్ అనేసి ఎవరిని చెప్తామంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనే ఒక వ్యక్తిని మనం ఏంటనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా గురించి ఈ బిట్ అనమాట. సో ఇతను తాను పరిపాలించే కాలంలో మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్గా మనం ఇక్కడ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇతను ఏంటనేసి ఒక విధానాన్ని తీసుకొని వచ్చాడు. దాన్నే మనం ఏమంటామనేసి బ్లూ వాటర్ పాలసీ అనేసి అంటాం. నీలినీటి విధానము అనేటువంటి ఒక పేరుతో మనం చెప్తాం. సో బ్లూ వాటర్ పాలసీ అన్నా నీలినీటి విధానం అన్నా రెండు ఒకటే. మరేంటి నీలినీటి విధానము అనేసి సో గుర్తుపెట్టేసుకోండి, సముద్ర వ్యాపారం మీద గుత్తాధిపత్యాన్ని సాధించడం కోసం పోర్చుగీస్ వాళ్ళు అవలంబించేటువంటి ఒక విధానాన్నే నీలినీటి విధానము అనేసి అంటాం. సో సముద్ర వ్యాపారం మీద గుత్తాధిపత్యాన్ని సాధించడం కోసం పోర్చుగీస్ వాళ్ళు అవలంబించినటువంటి విధానాన్నే బ్లూ వాటర్ పాలసీ. సో దీని ఆధారంగా ఏంటనేసి భారతీయ రాజులతో కానీ స్థానిక జమీందారులతో కానీ ఎలాంటి యుద్ధాలు, ఎలాంటి ఒప్పందాలు లేకుండానే వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా కేవలం సముద్ర వ్యాపారం మీద మాత్రమే పెద్ద మొత్తంలో ఫోకస్ చేసేటువంటి ఒక విధానాన్నే
మనం ఏమంటాం అనేసి అంటే బ్లూ వాటర్ పాలసీ అని చెప్తాం అనమాట. అయితే ఈ బ్లూ వాటర్ పాలసీని ఎవరు తీసుకొచ్చారు? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనే ఒక వ్యక్తి తీసుకొని వచ్చాడు. మరి బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసింది ఎవరు? ఈ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసింది ఎవరు అనేసి అంటే పోర్చుగీస్ గవర్నర్, మరొక గవర్నర్, గొప్ప గవర్నర్, ఆయన్నే మనం ఆల్బో క్లర్క్ అనేసి అంటాం. సో నీలినీటి విధానాన్ని తీసుకొచ్చిన ఒక వ్యక్తిగా ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అని చెప్పగా, ఇదే నీలినీటి విధానాన్ని రద్దు చేసింది ఎవరనేసి అంటే ఆల్బో క్లర్క్ అనే ఒక వ్యక్తి ఈ నీలినీటి విధానాన్ని రద్దు చేసినాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం అనేసి మనం ఇక్కడ చెప్తాం. ఓకేనా? ఫైనల్గా దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సరు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేప్ ఆఫ్ స్టార్మ్కి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టినటువంటి రాజు ఎవరు? జాన్ 2, ఇమ్మాన్యువల్ 2, జాన్ 1, అలాగే హెన్రీ. ట్రై చేయండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. కేప్ ఆఫ్ స్టార్మ్కి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేసి పేరు పెట్టినది ఎవరు అనేసి మనకి ఇక్కడ అడుగుతా ఉన్నారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో నీట్గా మనం ఏంటనేసి అంటే ఇక్కడ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఒకసారి చూడండి, ఇక్కడ ఆన్సర్ ఏంటనేసి అంటే జాన్ 2 అనేసి మనం చెప్తాం. జాన్ 2 అనేటువంటి పేరుతో ఆన్సర్ అనమాట. మరి ఏంటి సార్ అనేసి అంటే ప్రధానంగా యూరోపియన్లు మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనేటువంటి ప్రయత్నంలో చోటు చేసుకునేటువంటి ఒక సంఘటన ఇదనేసి మనం చెప్పచ్చు. సో ఇక్కడ మీరు ఒక పేరు గుర్తుపెట్టుకోండి. అతని పేరు ఏంటనేసి అంటే బార్తిలోమియా డయాస్. బార్తిలోమియా డయాస్. సో ఎవరి బార్తిలోమియా డయాస్ అనేసి అంటే సో మీరైతే గమనించండి. సో ఈ బార్తిలోమియా డయాస్ అనేటి ఒక వ్యక్తి పోర్చుగల్ దేశానికి సంబంధించిన వ్యక్తి అనమాట. ఇతను జాన్ 2 అనే ఒక వ్యక్తి యొక్క ప్రోత్సాహంతో, జాన్ 2 అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రోత్సాహంతో సో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొందామని చెప్పేసి బయలుదేరుతాడు. అయితే జాన్ 2 అనేటువంటి వ్యక్తి ప్రోత్సాహంతో బార్తిలోమియా డయాస్ ప్రధానంగా మనం చూసుకుంటే జీబ్రాల్టర్ అనేటువంటి ఒక జలసంధి ఉంటుందండి. ఆ జీబ్రాల్టర్ అనేటువంటి ఒక జలసంధి గుండా ఏంటనేసి అంటే ప్రయాణించి ఎక్కడికి చేరుకుంటాడు అనేసి అంటే ఆఫ్రికా ఖండానికి చేరుకుంటాడు. ఆఫ్రికా ఖండంలో ఈ దక్షిణ భాగానికి ఏంటనేసి అంటే చేరుకోవడం జరిగింది. సో బార్తిలోమియా డయాస్ ఈ విధంగా పోర్చుగీస్ దేశం నుండి లేదా ఐరోపా ఖండం నుండి జీబ్రాల్టర్ జలసంధి గుండా బయలుదేరి ఆఫ్రికా ఖండంలో దక్షిణ భాగానికి, దాన్నే ఆఫ్రికన్ సదరన్ పోల్ అనేసి అంటాం, లేదా ఆఫ్రికా దక్షిణ భాగం అనేటువంటి పేరుతో కూడా మనం చెప్పుకుంటాం. ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. సో ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా పెద్ద మొత్తంలో గాలి, వాన అండ్ తుఫాను వంటి పరిస్థితులు నెలకొన్నాయన్నమాట. సో ముందుకెళ్తే ప్రమాదం అని భావించినటువంటి ఆయన అక్కడ నుంచి వెనుతిరిగే ప్రయత్నం చేశాడు. అలా వెనక్కి వచ్చేటప్పుడు ఆ ప్రాంతానికి ఈ బార్తిలోమియా డయాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పేరు పెట్టాడు. ఆ పేరే మనం ఏమంటాం అనేసి అంటే కేప్ ఆఫ్ స్టార్మ్ అనేసి మనం చెప్తాం. కేప్ ఆఫ్ స్టార్మ్ అంటే తుఫానుల అఘాతము అనేటువంటి పేరుతో మనం చెప్పుకుంటాం. తుఫానుల అఘాతము అనేటువంటి ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఈ విధంగా బార్తిలోమియా డయాస్ జిబ్రాల్టర్ జలసంధి కూడా ప్రయాణించి ఆఫ్రికా దక్షిణ భాగానికి చేరుకున్న తర్వాత అక్కడ గాలి, వాన, తుఫాను వంటి పరిస్థితులు ఉండడంతో ఆ ప్రాంతానికి ఏం పేరు పెట్టాడు? కేప్ ఆఫ్ స్టార్మ్ అనేసి పేరు పెట్టి వెనక్కి వచ్చేసాడు అనమాట. సో ఈ విధంగా వెనక్కి వచ్చేసిన తర్వాత జరిగిన విషయాన్ని మొత్తాన్ని కూడా జాన్ 2 అనేటువంటి వ్యక్తికి చెప్తాడు. అప్పుడు జాన్ 2 ఏం చెప్తాడంటే ఇది ఖచ్చితంగా సో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనేందుకు ఒక ఆశాజనకంలాగా ఉంది అని చెప్పి ఆ జాన్ 2 అదే కేప్ ఆఫ్ స్టార్మ్ అనే ఒక ప్రాంతానికి, తుఫానుల అఘాతము అనే ఒక ప్రాంతానికి సో ఏమని పేరు పెట్టాడు అనేసి అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేసి పేరు పెట్టాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేటువంటి ఒక పేరుని పెట్టడం జరిగింది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కేప్ ఆఫ్ స్టార్మ్కి కేప్ ఆఫ్ గుడ్ హౌస్ లేదా కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేటువంటి ఒక పేరుని ఎవరు పెట్టాడనేసి అంటే జాన్ 2 అనే ఒక వ్యక్తి సో పెట్టాడనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
అయితే ఇక్కడ ఇమ్మాన్యువల్ ఉన్నాడు కదా, ఇతను కూడా చాలా ఇంపార్టెంట్. వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడంలో ప్రోత్సహించింది. ఎవరి యొక్క ప్రోత్సాహంతో ఇతను మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు అనేసి అంటే ఇమ్మాన్యువల్ టూ అనమాట. ఇమ్మాన్యువల్ టూ యొక్క ప్రోత్సాహంతోనే వాస్కో డి గామా మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు అనేసి మనం చెప్పొచ్చు. అలాగే హెన్రీ చాలా ఇంపార్టెంట్ పర్సన్. హెన్రీకి ఒక బిరుదు ఉంటుందండి, ది నావిగేటర్ అనే ఒక బిరుదు ఉంటుంది. ఐరోపా ఖండంలోనే మొట్టమొదటిసారిగా నౌకాయానాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామనేసి అంటే ఇతనే చెప్పుకుంటాం. నౌకాయానాన్ని ప్రోత్సహిస్తూ నావికులకు శిక్షణ ఇవ్వడం కోసం ఒక నౌకాయాన శిక్షణా కేంద్రాన్ని కూడా ఏంటనేసి అంటే ఏర్పాటు చేశాడనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతను కూడా ప్రయత్నిస్తాడండి. ఈ యొక్క హెన్రీ అనేటువంటి వ్యక్తి కూడా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొందామని బయలుదేరుతాడు. ఇతను కూడా సేమ్ ఈ విధంగా పోర్చుగల్ దేశం నుండి జిబ్రాల్టర్ జలసంధి గుండా ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి మొరాకో చేరుకుంటాడు. సో ఇతను ఉత్తర భాగానికి చేరుకుంటాడు, ఎవరు? హెన్రీ. సో ఉత్తర భాగంలో ఉన్నటువంటి మొరాకోకు చేరుకోవడం వల్ల అతను భారతదేశానికి ఎంటనే సముద్ర మార్గాన్ని కనుగొనలేకపోయాడు. సో ఇది ఆయనకి సంబంధించినటువంటి సమాచారం. ఫైనల్గా దీనికి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం అన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రిటిష్ రాజు చార్లెస్ టూ బాంబేని శాశ్వత లీజుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చినటువంటి సంవత్సరం ఏమిటి? ఇచ్చిన సంవత్సరం 1668, 1667, 1669, 1666. ట్రై చేయండి. ఓకే, సరే చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ అండి. సో బ్రిటిష్ రాజు చార్లెస్ టూ బాంబేని శాశ్వత లీజుకి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చినటువంటి సంవత్సరం ఏంటి అనేసి మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. సో ఆన్సర్ ఏంటి అనేసి అంటే ఆప్షన్ ఏ అనేసి మనం ఇక్కడ చెప్తామండి. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం. సో దీని గురించి మనం మాట్లాడాలంటే 1661లోకి వెళ్ళాలి. 1661లో ఏం జరిగినది అనేసి అంటే ఒక వివాహం జరుగుతుందన్నమాట. 1661లో ఒక వివాహం అనేది జరిగింది. సో ఎవరికెవరికి ఆ వివాహం జరిగింది అనేసి అంటే పోర్చుగీస్ యువరాణి, అలాగే మనం చూసుకుంటే బ్రిటిష్ యువరాజు వీళ్ళిద్దరి మధ్య ఏంటనేసి అంటే వివాహం జరిగిందనమాట. సో 1661 సంవత్సరంలో ఒక వివాహం జరగగా ఆ వివాహం అనేది పోర్చుగీస్ యువరాణి అనేటువంటి క్యాథరిన్ బ్రిగాంజా అనే ఒక మహిళకి, అలాగే చార్లెస్ టూ అనేటువంటి ఒక యువరాజుకి మధ్య జరిగినది ఆ వివాహం అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా వాళ్ళ నాన్న ఏం చేశాడనేసి అంటే కట్నంగా ఈ చార్లెస్ టూ అనే ఒక వ్యక్తికి బొంబాయిని ఏంటనేసి అంటే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుండి బొంబాయిని ఏ విధంగా పొందినారనేసి అంటే కట్నంగా పొందినారనేసి మనం చెప్పొచ్చు. ఆ తర్వాత ఇదే చార్లెస్ టూ అనే ఒక వ్యక్తి ఇదే బొంబాయి అనే ఒక ప్రాంతాన్ని ఇదే బొంబాయి అనే ఒక ప్రాంతాన్ని ఏంటనేసి అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏంటనేసి అంటే శాశ్వత లీజుకి ఇచ్చేయడం జరిగింది. సో ఎప్పుడు ఇచ్చాడనేసి అంటే 1668 సంవత్సరంలో చార్లెస్ టూ అనే ఒక వ్యక్తి పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుండి బొంబాయిని ఈ విధంగా కట్నంగా పొంది, అదే చార్లెస్ టూ అనే ఒక వ్యక్తి 1668 సంవత్సరంలో ఏంటనేసి అంటే ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి శాశ్వతంగా లీజుకి ఏంటనేసి అంటే ఇవ్వడం జరిగింది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది దానికి సంబంధించి. ఆ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున గెరాల్ట్ అంజీర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. గెరాల్ట్ అంగీర్ లేదా అంజీర్ అనేసి మనం చెప్తాం.
ఈ గెరాల్ట్ అంగీర్ అనే ఒక వ్యక్తి ఈ బొంబాయిని అద్భుతంగా డెవలప్ చేస్తాడనమాట. సో నిర్మిస్తాడు కూడా. సో కాబట్టి బొంబాయి నగర నిర్మాత అనేసి మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే గెరాల్ట్ అంగీర్ అనే ఒక వ్యక్తిని మనం చెప్తాం. అయితే గెరాల్ట్ అంగీర్ అనే ఒక వ్యక్తి బొంబాయి నగరం నిర్మించాడు కాబట్టి బొంబాయి నగర నిర్మాత అంటాం. ఇదే బొంబాయిలో ఇదే గెరాల్ట్ అంగీర్ ఒక కోటను కూడా కట్టిస్తాడండి. దాన్నే మనం ఏమంటాం అనేసి అంటే సెయింట్ డేవిడ్ కోట అనేటువంటి ఒక పేరుతో కూడా మనం చెప్తాం. బ్రిటిష్ వాళ్ళు బొంబాయిలో నిర్మించిన ఒక ప్రముఖ కోట పేరు ఏంటనేసి అంటే సెయింట్ డేవిడ్ కోట అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం అనేసి మనం ఇక్కడ చెప్తాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ దానికి సంబంధించి. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గోవాని బీజాపూర్ నుండి పోర్చుగీస్ వాళ్ళు వశపరుచుకున్నటువంటి సంవత్సరం 1610, 1710, 1510, 1515. చూసేకి చాలా ఈజీగా ఉంది, కానీ ఈ పదులన్నీ ఒకసారి కనబడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఒకసారి చూసి ఆలోచన చేసి ఆన్సర్ చేయండి. ఓకే, ట్రై చేయండి. ఓకే, సో లైవ్లో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సో వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. సో దాదాపుగా 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 15 కన్నా ఎక్కువే ఏంటనేసి అంటే ఒక సెషన్లో, అది కూడా వాల్యుబుల్ కంటెంట్తో మీకు ఏంటనేసి అంటే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. సో బెనిఫిట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటనేసి అంటే 1510 అనేసి మనం చెప్తాం. సో 1510 అనేటువంటి ఒక సంవత్సరంలో చాలా కీలకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంటుంది. సో దానికోసం మనం ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో 1510 గురించి మాట్లాడే ముందు అల్బుక్లర్క్ అనే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలి. అల్బుక్లర్క్. సో ప్రధానంగా మనం చూసుకుంటే పోర్చుగీసు గవర్నర్లలోకెల్లా అందరికన్నా గొప్పవాడు ఎవరనేసి అంటే అల్బుక్లర్క్ అనే ఒక వ్యక్తి అందరికన్నా గొప్పవాడు అనేసి మనం చెప్తాం. అయితే ఇతను ప్రధానంగా మనం చూసుకుంటే ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేసి ఒక 4 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో అప్పటి వరకు ఉన్నటువంటి నీటి విధానాన్ని, అంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా తీసుకొచ్చినటువంటి నీటి విధానాన్ని ఇతను ఏంటనేసి అంటే రద్దు చేయడం జరిగింది అనేసి మనం చెప్తాం. అలాగే మనం చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయలతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్న పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే అది కూడా ఇతనే. భారతీయ యువతులని వివాహమాడమని ప్రోత్సహించింది కూడా పోర్చుగీస్ వాళ్ళని ఇతనే. భారతీయ యువతని ఎక్కువ మందిని ఏంటనేసి అంటే సైన్యంలో కూడా చేర్చుకున్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఏంటనేసి అంటే ఇతని చెప్పుకుంటాం. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఇతనికి సంబంధించి ఉంటాయి. అయితే మీరు ఇక్కడ గమనించండి, శ్రీకృష్ణదేవరాయలతో స్నేహ సంబంధాలు కుదుర్చుకున్న పోర్చుగీస్ గవర్నర్ ఎవరనేసి అంటే అల్బుక్లర్క్ అనేసి మనం చెప్తా ఉన్నాం. సో అలాంటి స్నేహ సంబంధాలకు సంబంధించిందే అది 1510 సంవత్సరం. సో బీజాపూర్ సుల్తాన్ దగ్గర నుండి అలాగే మనం చూసుకుంటే బీజాపూర్ సుల్తాన్కి అలాగే మన అల్బుక్లర్క్కి వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంది. దాన్నే మేబీ గోవా యుద్ధం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం, గోవా యుద్ధము. సో 1510 సంవత్సరంలో బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షాను ఓడించి అల్బుక్లర్క్ ఏంటనేసి అంటే ఈ గోవా అనేటువంటి యుద్ధంలో విజయం సాధిస్తాడు. అయితే అల్బుక్లర్క్ ఈ యుద్ధంలో విజయం సాధించడంలో అతనికి సహకరించింది ఎవరనేసి అంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన గొప్ప రాజు, యావత్ విజయనగర సామ్రాజ్యంలోనే అందరికన్నా గొప్పవాడిగా పేరు పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక వ్యక్తి ఏంటనేసి అంటే ఇక్కడ ఉంటాడనమాట. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క సహకారంతో అల్బుక్లర్క్ అనే వ్యక్తి బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షాని ఓడించి అతని దగ్గర ఉన్నటువంటి ఈ గోవా అనే ఒక ప్రాంతాన్ని ఏంటనేసి అంటే ఆక్రమిస్తాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. సో ఏ సంవత్సరం జరిగింది ఇదంతా కూడా? 1510 సంవత్సరం అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 1530లో ఈ గోవాని ఏంటనేసి అంటే రాజధానిగా మారుస్తారు. 1530 సంవత్సరంలో గోవాని రాజధానిగా మార్చింది ఎవరనేసి అంటే ఈ విధంగా మనం చూసుకుంటే ఒక పోర్చుగీస్ గవర్నర్ నీనాడా చున్హా అనే ఒక వ్యక్తి, అనే ఒక వ్యక్తి ఈ విధంగా ఏంటనేసి అంటే మార్చినాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
సో 1530 సంవత్సరంలో గోవాని రాజధానిగా మార్చింది ఎవరనేసి అంటే నీనాడా చున్హా అనే ఒక వ్యక్తి రాజధానిగా ఏంటనేసి అంటే మార్చినాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సారీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో మూడవ కర్ణాటక యుద్ధమునకు ముఖ్య కారణం ఏమిటి? మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి గల కారణం ఏంటి? ఏంటి? అయ్యర్కూట్ సామ్రాజ్యకాంక్ష, సప్తవర్ష సంగ్రామ యుద్ధం, డూప్లే పదవి విరమణతో ఆంగ్లేయుల అవరోధన తొలుగుట, మహమ్మద్ అలీ ఆంగ్లేయులతో పన్నిన కుట్ర. ట్రై చేయండి ఆన్సర్ని. ఓకే, సో మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి గల కారణం ఏంటి అనేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. సో ఆన్సర్ ఏంటి అనేసి అంటే సప్తవర్ష సంగ్రామ యుద్ధాలు అనేసి మనం చెప్తాం. సో ప్రధానంగా మనం చూస్తే మొత్తం 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరుగుతాయండి. 1744 నుండి 1748 మధ్య ఒకటి, కొన్ని పుస్తకాల్లో 46 అనేసి కూడా ఉంటుంది. 1749 నుండి 1754 మధ్య ఒకటి, 1756 నుండి 1763 మధ్య కాలంలో ఒకటి. ఈ విధంగా మొత్తం 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు ఏంటనేసి అంటే జరుగుతాయి అనే ఒక అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే మొదటి దానికి గల కారణం ఏంటనేసి అంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలు. 1వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్రారంభం కావడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ది ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలు. దాన్నే ఆస్ట్రియా ఇన్హెరిటెన్స్ వార్స్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. సెకండ్ దానికి గల కారణం ఏంటనేసి అంటే నిన్న కూడా చెప్పున్నా, భారతదేశంలో రాజుల మధ్య తగాదాలు. భారతదేశంలో రాజుల మధ్య తగాదాలు. అలాగే మూడో దానికి గల కారణం ఏంటనేసి అంటే అదే మనల్ని అడిగింది కూడా, సప్తవర్ష సంగ్రామ యుద్ధాలు. సప్తవర్ష సంగ్రామ యుద్ధాలు. మూడో దానికి గల కారణం ఏంటండి? సప్తవర్ష సంగ్రామ యుద్ధాలు అనే ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం. సో కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటనేసి అంటే ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మనం చెప్తాం. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 1765 సంవత్సరానికి భారతదేశంలో గల ప్రాముఖ్యతను గుర్తించండి. బక్సార్ యుద్ధం జరిగిన, ప్లాసీ యుద్ధం జరిగిన, మూడో పానిపట్ యుద్ధం జరిగిన, దివానీ మంజూరును ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించెను. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి అనేసి అంటే ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. సో బక్సార్ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది? 1764 సంవత్సరంలో జరిగింది. ప్లాసీ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది? 1757 సంవత్సరంలో జరిగింది. మూడో పానిపట్ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది? 1761లో. సో మనకు లాస్ట్ ఆప్షన్ తెలియకపోయినప్పటికీ కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకనేసి అంటే ఎలిమినేషన్ మెథడ్ అంటాం. సో 1765లో జరిగినటువంటి సంఘటన, సో పై 3 అయితే కాదు కాబట్టి ఖచ్చితంగా 4వదే. సో యాక్చువల్గా 1765లో ఒక ఒప్పందం జరుగుతుందండి బక్సార్ యుద్ధం అయిపోయిన తర్వాత. సో ఆ ఒప్పందాన్ని మనం ఏమంటామనేసి అంటే అలహాబాద్ ఒప్పందము అనేసి మనం చెప్తాం. అయితే ఈ అలహాబాద్ ఒప్పందం అనేది ఎవరికి మధ్య జరుగుతుంది అనేసి అంటే
రాబర్ట్ క్లైవ్కి. ఎవరికి? రాబర్ట్ క్లైవ్కి. అలాగే మనం చూసుకున్నట్లయితే మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం అనే ఒక వ్యక్తికి మధ్య జరుగుతుందన్నమాట. సో ఈ ఒప్పందంలో భాగంగా ఈ రెండవ షా ఆలం అనే ఒక వ్యక్తి బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే అంటే దివానీ హక్కులను కల్పించడం జరుగుతుంది. సో బెంగాల్, బీహార్, ఒరిస్సా మరియు దక్కన్ వంటి ప్రాంతాలలో ఎలాంటి పన్ను చెల్లించకుండా సంవత్సరానికి 3,000 రూపాయలు చెల్లించి ఫ్రీగా యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడాన్ని దివానీ హక్కులను అనేసి మనం చెప్తాం. ఈ ఒప్పందం ఆధారంగానే మొఘల్ చక్రవర్తులు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి పింఛన్ తీసుకునేటువంటి ఒక సంప్రదాయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుందండి. అలాంటి మొఘల్ చక్రవర్తులు ఏ ఒప్పందం ఆధారంగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి పింఛన్ తీసుకునేటువంటి ఒక సంప్రదాయాన్ని ప్రారంభించడం జరిగింది అనేసి అంటే సో మీరైతే గుర్తుపెట్టేసుకోండి, ఈ యొక్క అలహాబాద్ ఒప్పందం అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం. ఈ అలహాబాద్ ఒప్పందం ఆధారంగానే ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కూడా రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టాడండి. అయితే ఈ యొక్క ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని తర్వాత కాలంలో వారన్ హేస్టింగ్ 1772 సంవత్సరంలో రద్దు చేసి పన్నును వసూలు చేయడం కోసం కలెక్టర్ వ్యవస్థని కూడా తీసుకురావడం జరుగుతుంది అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్, 1760లో 100వ సిద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు? 1760లో 100వ సిద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు? వాన్ సిటార్టు, రాబర్ట్ క్లైవ్, వెరెల్స్, అలాగే డల్ హౌసీ. డల్ హౌసీ ట్రై చేయండి. సో 1760లో 100వ సిద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు అనేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం. వాన్ సిటార్టు, రాబర్ట్ క్లైవ్, వెరెల్స్ అండ్ డెల్హౌసీ. సో ఆన్సర్ ఏంటనేసి అంటే చాలా మంది రాబర్ట్ క్లైవ్ అనుకుంటారు, బట్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఏంటనేసి అంటే వాన్ సిటార్టు అనేసి మనం చెప్పుకుంటాం. సో ఈ విధంగా 1760లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ యుద్ధం అని చెప్పొచ్చు. దాన్నే మనం ఏమని చెప్తామనేసి అంటే 100వాసి యుద్ధం అనేటువంటి ఒక పేరుతో మనం చెప్పుకుంటాం. సో ఈ విధంగా 1760లో 100వ సిద్ధం జరిగే నాటికి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ తరపున గవర్నర్గా వాన్ సిట్టర్ లేదా వాన్ సిటార్ట్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అయితే ఈ యుద్ధము ఎవరికి మధ్య జరిగింది అనేసి అంటే ఫ్రెంచ్ వాళ్ళకి, అలాగే మనం చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళకి మధ్య, ఫ్రెంచ్ వాళ్ళకి మరియు బ్రిటిష్ వాళ్ళకి మధ్య. సో 1760లో జరిగినటువంటి ఒక ప్రముఖ యుద్ధాన్నే 100వాసి యుద్ధము అనేటువంటి ఒక పేరుతో మనం చెప్పుకుంటాం. సో ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళ తరపున ఎవరు పాల్గొంటారనేసి అంటే కౌంట్ డి లాలీ అనే ఒక వ్యక్తి పాల్గొంటాడు. కౌంట్ డి లాలీ అనే ఒక వ్యక్తి ఇందులో పాల్గొంటాడు. సో బ్రిటిష్ వాళ్ళ తరపున ఈ యుద్ధంలో ఎవరు పాల్గొంటారనేసి అంటే అయ్యర్ కూట్ అనే ఒక వ్యక్తి పాల్గొంటాడు. అయ్యర్ కూట్. ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున ఎవరు పాల్గొంటారనేసి అంటే అయ్యర్ కూట్ అనే ఒక వ్యక్తి పాల్గొంటాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. కౌంట్ డి లాలీ అనే ఒక వ్యక్తికి ఈ యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్గా హైదరాబాద్లో ఉన్నటువంటి బుస్సీ సాయం చేస్తాడు. ఇదంతా జరిగేటప్పుడు ఎవరు గవర్నర్ అనేసి అంటే వాన్ సిట్టర్ లేదా వాన్ సిటార్ట్ అనే ఒక వ్యక్తి గవర్నర్. మొత్తానికి ఈ యుద్ధంలో ఎవరు విజయం సాధిస్తారనేసి అంటే ప్రారంభ రోజుల్లో కౌంట్ డి లాలీ విజయాలు సాధించినప్పటికీ కూడా యుద్ధం అయిపోయే నాటికి మాత్రం ఎవరు విజయం సాధించారనేసి అంటే అయ్యర్ కోట్ విజయం సాధించాడు. సో కాబట్టి అయ్యర్ కోట్ మనం ఏమంటామనేసి అంటే 100వాసి యుద్ధ విజేత, 100వాసి యుద్ధ విజేత అనే ఒక పేరుతో కూడా మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోతారనమాట. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత భారతదేశంలో తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరిగింది. సో భారతదేశంలో ఫ్రెంచ్ వారు తమ ప్రభావాన్ని కోల్పోవడానికి కారణమైనటువంటి ఒక యుద్ధం అనేసి మనం దేన్ని చెప్తాం అనేసి అంటే ఈ విధంగా 100వాసి యుద్ధాన్ని మనం ఏంటనేసి అంటే చెప్పడం జరుగుతుంది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీని ఆధారంగా మనం చూసుకుంటే దీని తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు కేవలం మన భారతదేశంలో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోతారనమాట. మరి ఆ ప్రాంతం ఏంటి అనేసి అంటే మీరైతే గుర్తుపెట్టుకోండి, పాండిచ్చేరి అనేసి మనం చెప్తాం. సో 100వాసి యుద్ధం తర్వాత ఫ్రెంచ్ వారు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోతారు.
ఆ ప్రాంతం ఏంటనేసి అంటే పాండిచ్చేరి. యాక్చువల్గా పాండిచ్చేరి అంటే ఒక భూభాగం కాదండి. పాండిచ్చేరి అనేసి అంటే 4 భూభాగాల సముదాయం అనేసి మనం చెప్తాం. సో మరి ఏంటి ఆ 4 భూభాగాలు? సో పాండిచ్చేరి, కరైకల్, పాండిచ్చేరి, కరైకల్, అలాగే యానం, అలాగే మాహే. పాండిచ్చేరి, కరైకల్, యానం మరియు మాహే ఈ 4 భూభాగాల సముదాయాన్నే మనం ఏమంటామనేసి అంటే పాండిచ్చేరి అనే ఒక పేరుతో సో మనం ఏంటనేసి అంటే పిలవడం జరుగుతుంది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటి అనేసి అంటే ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం. ఇదంతా కూడా జరిగేటప్పుడు ఎవరున్నారు? వాన్ సిటార్ట్. అలాగే అయ్యర్ కోడ్ గురించి మరొక అంశాన్ని కూడా డిస్కస్ చేస్తాను చూడండి. 100వ సిద్ధం జరిగిన 20 సంవత్సరాల తర్వాత అంటే 1780-81 మధ్య కాలంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని మనం ఏమంటామనేసి అంటే 1781లో జరిగిందండి. ఆ యుద్ధాన్ని మనం ఏమంటామనేసి అంటే పోర్ట్ నోవా యుద్ధము అనేసి మనం చెప్తాం. సో 1781 సంవత్సరంలో పోర్ట్ నోవా అనే ఒక యుద్ధం జరిగింది. ఈ పోర్ట్ నోవా యుద్ధము అయ్యర్ కోడ్కి హైదర్ అలీకి మధ్య జరిగింది. అప్పటికే హైదర్ అలీ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రోజులవి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా సరే ఈ విధంగా హైదర్ అలీని అంతమొందించాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు బ్రిటిష్ వాళ్ళ తరపున వారన్ హేస్టింగ్ అనే ఒక వ్యక్తి గవర్నర్ జనరల్గా ఉంటాడు. ఆ వారన్ హేస్టింగ్ ఏంటనేసి అంటే అదే పనిగా అయ్యర్ కోట్ అనేటువంటి ఒక వ్యక్తిని రంగంలోకి దింపుతాడు. ఈ విధంగా 1781 సంవత్సరంలో పోర్ట్ నోవా అనేటువంటి యుద్ధంలో వారన్ హేస్టింగ్ అదే పనిగా అయ్యర్ కోట్ని పిలిపించి ఈ విధంగా హైదర్ అలీని ఏంటనేసి అంటే ఓడించడం జరిగింది. సో కాబట్టి పోర్ట్ నోవా యుద్ధ విజేత అనేసి కూడా మనం ఎవరిని చెప్పుకుంటామనేసి అంటే అయ్యర్ కోట్. హైదర్ అలీ ఓడిపోయిన ఒకే ఒక యుద్ధం అనేసి కూడా పోర్ట్ నోవా యుద్ధం చెప్పుకుంటాం. సో దాదాపుగా మైసూర్ ప్రాంతాన్ని కొన్ని సంవత్సరాలు పరిపాలించేటువంటి హైదర్ అలీ చివరిలో పోర్ట్ నోవా అనేటువంటి యుద్ధంలో అయ్యర్ కోట్ చేతిలో ఓడిపోయి తర్వాత కాలంలో యుద్ధంలో పాల్గొంటూనే ఒక విషపు ముళ్ళు తొక్కి శరీరం అంతా గాయాలుగా మారిపోయి అంటే ఒక పుండులాగా మారిపోయింది అనమాట. తర్వాత ఏంటనేసి అంటే అది క్యాన్సర్ దారిన పడి అంటే క్యాన్సర్కి దారి తీసి సో క్యాన్సర్ వ్యాధిని బారిన పడి మరణించాడనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది దానికి సంబంధించి ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎలెన్ బరో భారతదేశంలో బానిసత్వాన్ని ఎప్పుడు రద్దు చేశాడు? 1843, 42, 44, 45. ఎలెన్ బరో బానిసత్వాన్ని భారతదేశంలో ఎప్పుడు రద్దు చేయడం జరిగింది? ట్రై చేయండి. వెరీ గుడ్. సో ఎలెన్ బరో భారతదేశంలో బానిసత్వాన్ని ఎప్పుడు రద్దు చేశాడు అనేసి అంటే సో ఈ విధంగా మనం చూసుకుంటే 1843 అనేసి మనం చెప్తాం. 1843 అనేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అసలు బానిసత్వం అంటే ఏంటండి? ప్రధానంగా మనం చూసుకుంటే చరిత్రలో ఢిల్లీ సుల్తాన్లు అంతకన్నా ముందు పరిపాలించేటువంటి రోజుల నుంచే మన భారతదేశంలో బానిసత్వం అనేది కనబడుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి ఒక బానిసత్వ విధానాన్ని మన భారతదేశంలో రద్దు చేసింది ఎప్పుడు అనేసి అంటే 1843లో రద్దు చేశారనే ఒక అంశాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ బానిస వ్యవస్థకు సంబంధించి ఒక బిట్ ఉంటుంది. సో దాని గురించి కూడా ఇక్కడ లింకప్ చేస్తాను, ఒకసారి చూడండి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏకంగా బానిస వంశమే ఉంటుందండి. ప్రధానంగా బానిస వంశం అని చెప్తాం. 1206 సంవత్సరం నుండి 1200 దాదాపుగా మనం చూసుకుంటే 80-90 వరకు కూడా వీళ్ళు ఏంటనేసి అంటే పరిపాలిస్తారనమాట. 1206 నుండి 1219 వరకు కూడా ఏంటనేసి అంటే 90 వరకు కూడా ఏంటనేసి అంటే మన భారతదేశం పరిపాలిస్తారు. ప్రధానంగా మనం చూసుకుంటే కుతుబుద్దీన్ ఐబక్ అని, ఆ తర్వాత ఇల్టుత్మిష్ అని, ఆరం షా అని వీళ్ళందరినీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎక్కువ మంది బానిసలను పెంచి పోషించిన ఢిల్లీ సుల్తానేట్ ఎవరు అనేసి అడుగుతారు. కామెంట్ చేయండి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎక్కువ మంది బానిసలను పెంచి పోషించిన ఢిల్లీ సుల్తానేట్ ఎవరు అనేసి అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేసి మనం చెప్తాం. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి ఒక పేరుతో మనం చెప్తాం. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి మన భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎక్కువ మంది బానిసలను
పెంచి పోషించినారు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అయితే గమనించండి, ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ బానిసల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక శాఖని, ఒక మినిస్ట్రీని కూడా ఏర్పాటు చేస్తాడు. ఆ మినిస్ట్రీ పేరేంటనేసి అంటే దివాన్ ఈ బందీగామ్ అనేటువంటి ఒక పేరుతో మనం చెప్తాం. దివాన్-ఈ బందీగావ్ లేదా బందీగామ్ అనే ఒక పేరుతో. సో బానిసల సంక్షేమం కోసం దాదాపుగా ఆ కాలంలోనే మేబీ 80 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి దివాన్-ఈ బందీగామ్ అనే ఒక పేరుతో ఏంటనేసి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను ఏర్పాటు చేసి వాళ్ళ రక్షణను మొత్తాన్ని కూడా, వాళ్ళ బాధ్యతల మొత్తాన్ని కూడా చూసుకునేవాడు అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాంటి భారతదేశంలో బానిసత్వ విధానాన్ని 1843లో ఎలెన్ బరో అనే ఒక వ్యక్తి రద్దు చేశాడనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆన్సర్ చేయండి. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. సో ఇక్కడ 4 వ్యక్తులు 4 పార్టీలు ఇచ్చాను. దాంట్లో భాగంగా సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. స్వరాజ్ పార్టీ, గదర్ పార్టీ, అనుశీలన్ సమితి, అభినవ్ భారత్ సొసైటీ. ఆన్సర్ ఏంటండి ఇక్కడ? సో 4 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్టీలు అన్నట్టు. సో స్వరాజ్ పార్టీ అన్న వెంటనే చిత్తరంజన్ దాస్ మనకి ఇక్కడ గుర్తు రావాలి. గదర్ పార్టీ అన్నట్టే లాలా హర్దయాల్, సోహన్ సింగ్ బక్నా గుర్తు రావాలి. అనుశీలన్ సమితి అంటే అరవింద్ ఘోష్ గుర్తు రావాలి. అభినవ్ భారత్ సొసైటీ అంటే లేదా మిత్రమేళ అంటే విడి సావర్కర్ అంటే గమనించాలి. సో స్వరాజ్ పార్టీ ఆప్షన్ 2, గదర్ పార్టీ 4, అనుశీలన్ సమితి 1, అభినవ్ భారత్ సొసైటీ 3. 2, 4, 1, 3. 2, 4, 1, 3 ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 1 వెరీ గుడ్. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో 2, 4, 1, 3 అనేసి మనం చెప్తాం. స్వరాజ్ పార్టీని చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, విఠల్భాయ్ పటేల్ లాంటి వ్యక్తులు ఏర్పాటు చేశారు 1923 ఆ మధ్య కాలంలో. గదర్ పార్టీని లాలా హర్దయాల్ మరియు సోహన్ సింగ్ బక్నా లాంటి 2 వ్యక్తులు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఏర్పాటు చేశారు. అనుశీలన్ సమితి లేదా మిత్రమేళ అనేటువంటి ఒక సంస్థని ప్రధానంగా అరవింద్ ఘోష్ అనే ఒక వ్యక్తి ఏర్పాటు చేశాడు. అభినవ్ భారత్ సొసైటీ అనుశీలన్ సమితిని ఎవరు ఏర్పాటు చేశారంటే అరవింద్ ఘోష్. అభినవ్ భారత్ సొసైటీ లేదా మిత్రమేళ అనేటువంటి ఒక సంస్థని ఎవరు ఏర్పాటు చేశారనేసి అంటే విడి సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్, వీర్ అంటాం, యుగ పురుష్ అనేటువంటి ఒక పేరుతో కూడా ఇతను ఏంటనేసి అంటే మనం పిలుస్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నేషనల్ మూమెంట్. భారత జాతీయోద్యమ కాలంలో చోటు చేసుకున్నటువంటి 4 సంఘటనలని జరిగినటువంటి కాలానుక్రమంలో వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్స్: ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, సైమన్ కమిషన్, హోమ్ రూల్ మూమెంటో, క్యాబినెట్ మిషన్. ట్రై చేయండి. భారత జాతీయోద్యమం పైన మెయిన్లీ మనకి ఏంటనేసి అంటే 1885 నుండి 1947 మధ్య కాలంలో జరిగినటువంటి ఆ సిచ్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సిచ్యుయేషన్స్ అన్నీ కూడా మనకి ఏంటనేసి అంటే ఇలా క్రోనాలజీ ఆధారంగా అడుగుతూ ఉన్నారండి. సో కాబట్టి మనం కూడా ఒక క్వశ్చన్ని అలా ఫ్రేమ్ చేయడం జరిగింది. ట్రై చేయండి. ఓకే, చూడండి ఆన్సర్ ఏంటనేసి. సో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, సైమన్ కమిషన్ ఏర్పాటు, హోమ్ రూల్ ఉద్యమాలు, అలాగే క్యాబినెట్ మిషన్. సరే, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగిందండి? సో 1885 అంటే 1885 ఇయర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. సైమన్ కమిషన్ అనేది
1927లో ఏర్పాటైంది. సో 1928లో మన భారతదేశానికి వచ్చింది. హోమ్ రూల్ మూమెంట్ మనం చూసుకుంటే మన భారతదేశంలో ఎప్పుడు జరిగాయండి? 1916 నుండి 1916 నుండి 1918 మధ్య కాలంలో మన భారతదేశంలో ఏంటనేసి అంటే హోమ్ రూల్ ఉద్యమాలు అనేటివి జరిగాయి అనేసి మనం చెప్తాం. ఆ తర్వాత క్యాబినెట్ మిషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేసి అంటే 1946లో క్యాబినెట్ మిషన్ అనేది రావడం జరుగుతుంది. సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 1 ఉండాలి, సెకండ్ ఆప్షన్ 3 ఉండాలి, ఆ తర్వాత 2 ఉండాలి, ఆ తర్వాత 4 ఉండాలి. సో 1, 3, 2, 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము. సో 1, 3, 2, 4 అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మనం చెప్తాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండివిజువల్ సత్యాగ్రహ వాస్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ ఇన్ రిలియేటేషన్ టు ద ఆగస్ట్ ఆఫర్. వినోబా భావే వాజ్ ద ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహి. సో ఆచార్య వినోబా భావే అనేటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా ఇండివిజువల్ సత్యాగ్రహానికి సంబంధించిన బిట్ అనమాట. సో జాగ్రత్త చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో దీనికి ఆన్సర్ ఏంటనేసి అంటే ఓన్లీ 2 అనేది మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్. సో మహాత్మా గాంధీ 1940 అక్టోబర్ 17వ తారీఖున మహారాష్ట్రలోని వార్ధా అనే ఒక ప్రాంతంలో ఈ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని నిర్వహిస్తాడు. అయితే దీన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటనేసి అంటే 2 కారణాలు. ఒకటి పాకిస్తాన్ తీర్మానానికి వ్యతిరేకంగా, మరొకటి పత్రికా స్వేచ్ఛకి మద్దతుగా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? సో ఆగస్ట్ ఆఫర్ను వ్యతిరేకించి అని చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ ఆప్షనే రాంగ్ ఆన్సరు. సో కాబట్టి ఓన్లీ 2 మాత్రమే సరైనటువంటి సమాధానము అనేసి మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీ అపోజ్డ్ ద కమ్యూనల్ అవార్డ్ బికాస్ ఈ థాట్స్ దిస్ వుడ్ బ్రింగ్. సో గాంధీజీ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించారు ఎందుకంటే ఇది డాష్ని దారి తీస్తుందని భావించారు. కమ్యూనల్ అవార్డు అంటే మీకు ఐడియా ఉంటుంది. సో 1932 ఆగస్టు 16వ తారీఖున అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ ఏంటనేసి అంటే ఈ కమ్యూనల్ అవార్డుని తీసుకొని వచ్చాడు. సో ఈ కమ్యూనల్ అవార్డు ఆధారంగా భారతదేశంలో ఒక హిందువులకు తప్ప మిగతా అందరికీ కూడా నియోజకవర్గాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు. దాంతోపాటు హిందువుల్లో భాగంగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాల వారికి కూడా నియోజకవర్గాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. ఎప్పుడైతే ఇలా ప్రకటించారో హిందూ మతం నుండి వెనుకబడినటువంటి వర్గాల వారిని వేరు చేసేటువంటి కుట్ర జరుగుతుందని గాంధీజీ భావించాడనమాట. హిందూ మతం నుండి వెనుకబడినటువంటి వర్గాల వారిని వేరు చేస్తున్నారని చెప్పి గాంధీజీ భావించి కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించి పూనాలోని ఎర్రవాడి జైలులో అమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాడు. 1932 సెప్టెంబర్ 20వ తారీఖు నుండి సెప్టెంబర్ 26వ తారీఖు వరకు కూడా ఈ విధంగా నిరాహార దీక్షను కూడా చేయడం జరుగుతుంది. అప్పుడు గాంధీకి అంబేద్కర్ మధ్య గొడవలు ఉంటాయి. గాంధీ అంబేద్కర్ మధ్య తర్వాత కాలంలో ఈ గొడవలను సద్దు మణిగేలా చేసింది ఎవరనేసి అంటే మదన్ మోహన్ మాలవీయ అనే ఒక వ్యక్తి ఇలా సద్దు మణిగేలా చేశాడనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటనేసి అంటే డివిజన్ ఇన్ ద హిందూ సొసైటీ. సో హిందూ సొసైటీలో విభజన చోటు చేసుకుంటుందని భావించి గాంధీజీ దీన్ని వ్యతిరేకించాడు అనేసి మనం చెప్తాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక నిమిషం. దీనికి ఆన్సర్ ఏంటి? మరాఠా దాడులు జరగకుండా రక్షణ కల్పించడం గాను శివాజీ వసూలు చేసినటువంటి పన్ను ఇస్తానా పన్ను, తగాయి పన్ను, చౌత్ పన్ను, సర్దేశ్ ముఖి పన్ను. ఇక్కడ 2 ఆన్సర్స్ ఉన్నాయండి. జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి. మరాఠా దాడులు జరగకుండా ఉండడం కోసం శివాజీ పొరుగు రాజ్యాల పైన విధించినటువంటి లేదా వసూలు చేసినటువంటి పన్ను ఏంటి? పొరుగు రాజ్యాల నుండి వసూలు చేసిన పన్ను ఏంటి అనేసి మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ఓకే, ఇస్తానా, తగాయి, అలాగే చౌత్ మరియు సర్దేశ్ముఖ్ అనేసి అంటాం. శివాజీ ప్రధానంగా మనం చూసుకుంటే తన పొరుగు రాజ్యాలపైన విధించినటువంటి పన్ను ఏంటనేసి అంటే చౌత్ మరియు సర్దేశ్ముఖి పన్నులు అంటాం. చౌత్ అంటే 1/4,
సర్దేశ్ముఖి అంటే 1/10 అనేసి మనం చెప్తాం. హిస్టరీలో ఎక్కడే కానీ లేనటువంటి బిట్ ఇక్కడ మనం చూస్తాం. శివాజీ రాజ్యాన్ని మనం ఏమంటాం అనేసి అంటే స్వరాజ్యం అనేసి అంటాం. శివాజీ రాజ్యాన్ని ఏమంటాం? స్వరాజ్యం అనే ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే పిలుస్తాం. అలాగే శివాజీ పొరుగు రాజ్యాన్ని మనం ఏమంటాం అనేసి అంటే మొఘలాయ్ అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాం. శివాజీ రాజ్యాన్ని స్వరాజ్యం అంటాం. శివాజీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాన్ని మొఘలాయ్ అనేసి అంటాం. శివాజీ తన రాజ్యంలోనే కాకోకుండా రాజ్యం వెలుపల కూడా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలపైన కూడా పన్నేసేటోడు. అలాంటి పన్నునే మనం చౌత్ అని సర్దేశ్ముఖి అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాం. ఎందుకనేసి అంటే ఈ విధంగా మరాఠాలు అంటే శివాజీ ఆ రాజ్యాలపైన దాడి చేయకుండా ఉండడం కోసం, అలాగే ఇతర వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ ప్రాంతంపైన అటాక్ చేస్తూ ఉంటే అటాక్స్కి అడ్డుగా నిలబడడం కోసం శివాజీ ఏంటనేసి అంటే ఇలాంటి పన్నును కూడా వసూలు చేయడం జరిగింది అనేసి మనం చెప్తాం. ఆ పన్నులే చౌత్ మరియు సర్దేశ్ముఖ్ అనేటువంటి పేరుతో మనం చెప్పుకుంటాం. శివాజీ పశుగ్రాసం మీద కూడా ఒక పన్ను విధించాడండి. సో దాన్ని ఏమంటాం అనేసి అంటే గాస్ దానా అనేసి మనం చెప్పుకుంటాం. ఏమంటాము? గాస్ దానా. శివాజీ పశుగ్రాసం పైన విధించిన 3వ రకమైనటువంటి పన్ను, ఆ పన్నునే మనం ఏమంటాం అనేసి అంటే గాస్ దానా. చౌత్ మరియు సర్దేశ్ముఖితో పాటు గాస్ దానా అనేటువంటి ఒక పన్నును కూడా విధించాడనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే శివాజీ యొక్క చరిత్ర, అలాగే శివాజీ యొక్క పరిపాలన విధానం గురించి మనం తెలుసుకోవాలంటే ఒక గ్రంథాన్ని చదవాల్సి ఉంటుంది. ఆ గ్రంథం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ ఏంటనేసి అంటే శివాజీ యొక్క పరిపాలన గురించి వివరించేటువంటి గ్రంథం ఏంటి అనేసి అడుగుతారు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆన్సర్ తెలిస్తే. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏంటనేసి అంటే చౌత్ మరియు సర్దేశ్ముఖ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. జాగ్రత్త చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. శివాజీ అష్టప్రధానుల్లో ముఖ్య ప్రధానమైనటువంటి పీష్వా నిర్వహించే పదవి ఏంటి? శివాజీ తన రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించుకోవడం కోసం ఒక పదవిని క్రియేట్ చేశాడండి. దాన్నే ఒక మంత్రిమండలి క్రియేట్ చేశాడండి. దాన్నే మనం ఏమంటాం అనేసి అంటే అష్టప్రధానులు అనేటువంటి ఒక పేరుతో మనం చెప్పుకుంటాం. అంటే 8 మంది మంత్రులతో కూడినటువంటి మంత్రి వ్యవస్థ. అలాంటి దాంట్లో పీష్వా అని, అమాత్య అని, అలాగే సచివ అని, సేనాపతి అని ఇలా మొత్తం 8 మంది ఉంటారనమాట. సో దాంట్లో భాగంగా పీష్వా అంటే ఏంటనేసి అంటే ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రి అని చెప్తాం. ఆర్థిక మంత్రి కన్నా కూడా ప్రధానంగా ప్రధానమంత్రి అనేసి మనం ఇక్కడ చెప్పచ్చు. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం అనేసి మనం ఇక్కడ చెప్తాం. ఒక్క నిమిషం. దీనికి ఆన్సర్ ఏంటి? మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసినటువంటి ప్రముఖ పుస్తకం ఏమిటి? ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఏ నేషన్ ఇన్ ద మేకింగ్, డెప్ట్ టు ఇండియా, అలాగే యంగ్ ఇండియా. సో ప్రధానంగా మనం చూసుకుంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిని చెప్పుకుంటాం. ఇతని బర్త్డే నవంబర్ 11 నెక్స్ట్ మంత్లోనే ఉంటుంది. ప్రధానంగా ఇతని యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కూడా మనము జాతీయ విద్యా దినోత్సవం అని, అలాగే మనం చూసుకున్నట్లయితే నేషనల్ మైనారిటీ డే అనే పేరుతో కూడా జరుపుకుంటాం. అలాంటి వ్యక్తి రాసినటువంటి ఒక ప్రముఖ పుస్తకం ఏంటనేసి అంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేసి మనం చెప్తాం. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనే ఒక పుస్తకాన్ని రాసింది ఎవరు? ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనే ఒక పుస్తకాన్ని రాసింది ఎవరు? అలాగే డెప్యూటీ ఇండియా పుస్తకాన్ని రాసింది ఎవరు? యంగ్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనే ఒక పుస్తకాన్ని ప్రధానంగా మనం చూసుకుంటే బిపిన్ చంద్రపాల్ ఏమో రాస్తుంటాడు, ఒకసారి చెక్ చేయండి. అలాగే డెప్యూటీ ఇండియా అనే ఒక పుస్తకాన్ని ఎవరు రాశారనేసి అంటే దాదాబాయి నవరోజీ అనే ఒక వ్యక్తి రాయడం జరిగిందనమాట. సో దీనికి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనికి ఆన్సర్ ఏంటి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద హార్టోగ్ కమిటీ వాజ్ సెటప్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ లార్డ్ ఇర్విన్. లార్డ్ ఇర్విన్ కాలంలో హార్టోగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ హార్టోగ్ కమిటీ యొక్క ఇంపార్టెన్స్. హార్టోగ్ కమిటీ అనేది లార్డ్ ఇర్విన్ కాలంలో ఏర్పాటు చేయబడింది. ఇట్ వాజ్ సెటప్ ఇన్వెస్టిగేట్ ఆంగ్లో ఏషియన్ ఓపియం ట్రేడ్. సో ఇది ఆంగ్లో మరియు ఏషియన్ దేశాల మధ్య ఓపియం వాణిజ్యం మీద అధ్యయనాలు చేయడం కోసం, విచారణ జరిపించడం కోసం ఏర్పాటు చేశారని చెప్తా ఉన్నారు. ఏం లేదండి, హార్టోగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారని అడుగుతూ ఉన్నాం అంతే.
ట్రై చేయండి. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్. సో దీనికి గల ఆన్సర్ ఏంటనేసి అంటే ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్. హార్టోగ్ కమిటీని లార్డ్ ఇర్విన్ కాలంలో వేయడం వరకు కరెక్టే. మరి హార్టోగ్ కమిటీ అనేది ఎందుకు ఏర్పాటు చేశారనేసి అంటే భారతదేశంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే లార్డ్ ఇర్విన్ కాలంలో సైమన్ కమిషన్కి అనుబంధంగా ఏర్పాటు చేసే ఒక కమిటీనే మనం ఇక్కడ హార్టోగ్ కమిటీ అని చెప్తాం. సో తెలిసిన వాళ్ళు ఏం చేస్తారనేసి అంటే హార్టోగ్ కమిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేసి మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మీకు నేను రిప్లై కూడా ఇస్తాను. ప్రధానంగా మనం చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించేటువంటి కాలంలో అనేకమైనటువంటి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. అందులో ఒక ముఖ్యమైనటువంటి కమిటీ హార్టోగ్ కమిటీ. ప్రధానంగా సైమన్ కమిషన్కి అనుబంధంగా ఏర్పాటు చేసిన ఒక కమిటీనే హార్టోగ్ కమిటీ అంట. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేసి వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే పెట్టి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఇక్కడ వరకు చాలండి. సో మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మనము 8 PM సెషన్లో మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకే, సో ఇంకా ఎవరైనా మన వీడియోని కానీ లైక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఒకసారి వీడియోని లైక్ చేయండి. సో అలాగే మన అడ్డా 24/7లో డిఫరెంట్ బ్యాచెస్ మీకు అందుబాటులో ఉన్నాయండి. సో ఈ మంత్లో స్టార్ట్ అయ్యేటివి. సో ఒకసారి వాటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి హాస్టల్ వార్డెన్ బ్యాచ్ మీకు అందుబాటులో ఉందండి. సో ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ ఎస్పెషల్గా 120+ అవర్స్ క్లాసెస్, 100 గంటల పైగా రికార్డు క్లాసెస్, సెట్ సిరీస్, అలాగే ఈఎంఆర్ఎస్ బుక్, అలాగే పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ ఉంది. అలాగే ఏపీ గ్రామ వార్డు సచివాలయం బ్యాచ్ కూడా ఉంది. ఎలక్షన్ కన్నా ముందు ఖచ్చితంగా ఒక గ్రామ సచివాలయం బ్యాచ్ అయితే, గ్రామ సచివాలయం నోటిఫికేషన్ అయితే మనకు రాబోతా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మనము నవంబర్ 7వ తారీఖు నుండి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఒక సెపరేట్ బ్యాచ్ అనేది మీకు తీసుకొని వస్తూ ఉన్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా సో Wi-Fi66 అనేటువంటి మన ప్రోమో కోడ్ వచ్చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే మన స్పెషల్ ఇండియన్ హిస్టరీ బ్యాచ్ కూడా రన్ అవుతూ ఉందండి. సో ఎవరైనా సరే ఇప్పుడైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఏంటనేసి అంటే ఆల్మోస్ట్ ఇండియన్ హిస్టరీ సంబంధించి 100కి పైగా గంటలతో క్లాస్ ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇవాళే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే ఏబిపిఎస్సి గ్రూప్ 2 బ్యాచ్ అండి. సో ఏబిపిఎస్సి గ్రూప్ 2లో ప్రధానంగా మనకు సిలబస్ చేంజ్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేనేమి, సొసైటీ లాంటి కొత్త సబ్జెక్ట్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. సో మ్యాక్సిమం మనకు ఆఫ్లైన్లో కూడా చాలా తక్కువ మంది మాత్రమే చెప్పిస్తూ ఉన్నారు ఆ క్లాస్ అన్ని కూడా. సో కానీ మన అడ్డా 24/7లో ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేనేమి, సొసైటీ క్లాసులు అయితేనేమి, ఎకానమీ, పాలిటీ, ఏపీ హిస్టరీ లాంటి పెద్ద పెద్ద కంటెంట్ కూడా మీకు ఏంటనేసి అంటే కేవలం 1500 రూపాయలకి మాత్రమే మొత్తం గ్రూప్ 2కి ఉపయోగపడే విధంగా సిలబస్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా ఇవాళ జాయిన్ అవ్వండి. సో లైవ్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అలాగే మీరు రికార్డెడ్ వీడియోస్ కూడా వినొచ్చు. సో చేరే ముందు Wi-Fi66 అనేటువంటి మన ప్రోమో కోడ్ వచ్చి జాయిన్ అవ్వండి. సో 17+% డిస్కౌంట్ కూడా మీకు ఏంటనేసి అంటే అందుబాటులో ఉంటుంది. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ క్లాస్ సంబంధించిన సమాచారం. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరింత ఇంపార్టెంట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.